9 నెలల అనంతరం భూమి మీదకి సునీత విలియమ్స్ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరి ఏపీలో పారిశ్రామిక నవశకం అంటూ అశోక్ లేలాండ్ ప్రారంభించిన మంత్రి లోకేష్ దే హైలైట్ చేశారు. అలాగే ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఉపాధ్యాయుల బదిలీ చట్టం చారిత్రకంగా పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా వైసీపీ హయాంలో అడ్డగోలుగా బదిలీలు, లోకేష్ బిల్లుకు ఉభయ సభల ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణానదిలో బయటపడ్డ సంగమేశ్వర ఆలయం, నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లలితా సంగమేశ్వరాలయం కృష్ణానదీ జలాల నుంచి నెమ్మదిగా బయటపడుతుంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 841 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2,15,9,70 టీఎంసీలుగా ప్రస్తుతం 61,924 టీఎంసీలు ఉన్నాయి. ఇంకోవైపు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం 14,126 క్యూసెక్కుల నీటి వాడుతోంది. నీటి విడుదల ఇదే తరహాలో కొనసాగితే మరో 2-3 రోజుల్లోనే ఆలయ ప్రాంగణంలో నీరంతా అడుగంటిపోయి గర్భాలయంలో వేపదారు శివలింగ దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ అంకెల్లో చిన్న తేడా ఉంది. 215 టీఎంసీలు పక్కన 0.8070, ప్రస్తుతం 61.9240 టీఎంసీలు ఉన్నాయి. అంటే 61 టీఎంసీలు ఉన్నాయి అన్నమాట. ఇది ఓవరాల్గా అది చిన్న అంకెలు మొత్తం ఈ కళ్ళజోడు ఇంపాక్ట్గా తేడా వచ్చినట్టుంది. మరో 2-3 రోజులు ఆలయ ప్రాంగణంలో నీరంతా అడుగంటిపోయి గర్భాలయంలో వేపదారు శివలింగ దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంది. డ్యాంలో నీటి మట్టం 838 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది. మరో అడుగు తగ్గితే ఆలయానికి వెళ్లే మార్గం కూడా సుగమంగా కాబోతుంది. వచ్చే సోమవారం పూజలు మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 2023లో జూలై చివరి వారంలో నీట మునిగిన సంగమేశ్వరుడు అదే ఏడాది డిసెంబర్లో జలదిబ్బను వీడి భక్తుల పూజలు అందుకున్నారు. అయితే 2024 జూలై 23న నీట మునిగిన సంగమేశ్వర ఆలయం ఈ ఏడాది దాదాపు 115 రోజులు ఆలస్యంగా బయటపడుతున్న గమనార్హం. శ్రీశైలం జలాశయంలో 838 అడుగులకు నీటి నిల్వలు చేరితే సంగమేశ్వరం గర్భాలయంలోకి నదీ జలాలు ప్రవేశిస్తాయన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.